నమస్కారం వెల్కమ్ టు సామాన్యుడు న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. కాసేపట్లో శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద నుంచి తాడేపల్లి కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తదితరులు ఆర్టీసీ బస్సులో వెళ్లారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. అడుగడుగున మంగళహారంతో మహిళలు ఘన స్వాగతం పలికారు. బస్సు వెళ్లే మార్గంలో తెదేపా, బీజేపీ, జనసేన పార్టీ నేతలు బాణాసంచా కాల్చారు. డీజే తీన్మార్ డాన్సులతో సందడి చేశారు. ప్రతి సెంటర్లలో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక కీలక హామీని నెరవేర్చింది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని, రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. వైకాపా పాలనలో ప్రజలు 5 ఏళ్ల పాటు నవ్వడమే మర్చిపోయారని, ఇంటా బయట ప్రజలు ఆనందం లేకుండా పోయిందని, ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటామని, స్వాతంత్ర దినోత్సవం రోజు శ్రీశక్తి పథకాన్ని శ్రీకారం చుట్టామని, మహిళలకు మేలు చేస్తున్నామన్న తృప్తి కలుగుతుందని, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామని, మహిళలు సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ కండక్టర్లు తొలుత మహిళలను తీసుకున్నది మేమే అని, మహిళలు త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్లు కూడా రావాలని, ఉచిత బస్సు వల్ల 2.62 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలుగుతుందని, రాష్ట్రంలో 64 లక్షల మంది పింఛన్ ఇస్తున్నామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ, ఎంపీ కేసినేని చిన్న, ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యా, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆలయం దర్శనం ఇలా ఏ పని మీదైనా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చని, 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే శ్రీశక్తి పథకం ఇవాళ నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉండే 2,62,00,000 మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ తప్పకుండా మా ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం, ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు, చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంతా అయినపేట గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తీసుకొచ్చాం. అందులో మీరు చూస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అందరికీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం. నేను, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, మిగిలిన అందరం కలిసి. మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది, నా పూర్వజన్మ సుకృతం ఇది. నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం, ఒక తృప్తి. చాలామంది చాలా రోజులు అనుకున్నాం, కానీ శ్రీశక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆవకాయ పట్టాలన్నా, అంతరిక్షంలోకి వెళ్లాలన్నా ముందుండేది మహిళలే అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని శ్రీకారం చుట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ, మహిళలకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దని, ఎన్టీఆర్ మహిళా సాధికారత కల్పించిన ఘనత చంద్రబాబుదని, సీఎం చంద్రబాబు అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించారని తెలియజేశారు. అనేక ప్రభుత్వ పథకాలను స్త్రీ పేరుతో అమలు చేస్తున్నామని, కొందరు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, అలాంటి
ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి తోలు తీస్తామని చెప్పండి. సినిమాలు, వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా ఉన్న డైలాగులు తొలగించేందుకు చట్టం తీసుకురావాలని సీఎం, డిప్యూటీ సీఎంలు కోరుతున్నానని, మహిళలను గౌరవించే సంప్రదాయం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని లోకేష్ అన్నారు. ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ 1. ఆవకాయ పట్టాలన్నా మీరే, అంతరిక్షానికి వెళ్లాలన్నా కూడా మీరే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో మహిళలకు ఆనాడు 9% రిజర్వేషన్ ఇచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ల పట్టాలు కూడా అందించారు. అంతేకాదు ఏకంగా ప్రతిభా భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్, మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. స్త్రీ శక్తికి ఎదురులేడు. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం పెట్టా. ఆ కార్యక్రమంలో 10th క్లాస్, 11th క్లాస్లో, 12th క్లాస్లో బాగా చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తా. ఆ కార్యక్రమంలో నేను చూసా, ఎక్కడి మహిళలే వచ్చారు, ఆడపిల్లలే వచ్చారు. 85% మంది ఆడపిల్లలే. అసలు అక్కడ మగవాళ్ళు ఎక్కడున్నారా అని ఎతుక్కునే పరిస్థితి. ప్రతిపక్షంలో నేనున్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా. దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుట్టు మెషిన్లు, బ్యూటీషియన్ కోర్సుతో పాటు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం. సుమారుగా 3600 మంది మహిళలకి కుట్టు మెషిన్ ఇష్టమే కాదు, ట్రైనింగే కాదు, దాంతోపాటు మార్కెట్ లింకేజ్ కూడా చేశాం. 2014లో ఆంధ్రప్రదేశ్ విజన్ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలోనే టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని, ఏపీ బ్రాండ్ను నాశనం చేసిందని, వ్యవస్థ నిర్వీర్యం చేసిందని, దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, 10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారని, ఆ 5 ఏళ్లు ఎక్కడ అభివృద్ధి జరగలేదని, కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని, తవ్వే కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయని అన్నారు. పోలవరం నిలిచిపోయిందని, అమరావతి ఆగిపోయిందని, పెట్టుబడులు తరలిపోయాయని, 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రక తీర్పునిచ్చారని, నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారని, 94% స్ట్రైక్ రేట్తో రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించామని, మేము అధికారాన్ని చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పనిచేశామని, తొలి సంతకం నుంచి సుపరిపాలన వైపు అడుగు వేశామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలనలో ఎంతో సంతృప్తినిచ్చిందని, ప్రజలు మద్దతు మా సంకల్పమని, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నామని, నేను ఈ రోజు సగౌరవంగా చెప్తున్న కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డు, ఇదే ఆల్ టైమ్ రికార్డు అని మరోసారి చెప్తున్నానని, కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం. స్వాతంత్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం. అమర జీవి పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మళ్ళీ తిరిగి 2014లో రాష్ట్ర విభజనతో 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
ఇలా ప్రతిసారి కొత్త సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ను నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, ఆక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలమే స్వాతంత్రం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపా అమలు చేసిన మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఈ బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చని, 2019 నుంచి 24 వరకు బ్రిటిష్ పాలన మాదిరిగా మారిందని, స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో మేం పాలన కొనసాగిస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు బలంగా ఉండాలని, ప్రతిపక్ష నాయకులు ఓడితే ఓటు చోరీ అంటున్నారని, గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడినప్పుడు మరొక న్యాయమా అని, వైకాపా పాలనలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవని, అవినీతికి అలవాటు పడిన వాళ్ళు ఏమైనా చేస్తారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఒక డార్క్ డేస్, బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో, మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం. బ్రిటిష్ వాళ్ళు నేర్పించి వెళ్ళిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్, మనల్ని విభజించండి, పాలించండి అని. కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్, కలిసి ఉందాం, కలిసి పాలన చేద్దాం. దేనికంటే ఇది ప్రజాస్వామ్యం, దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది. మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి, సద్విమర్శను సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు, పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు, అధికారులు సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు. అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది. వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని. మీరు అంతర్గత శత్రువుల్ని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టున్నారు. నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం, చాలా మనం ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం. ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. మన దేశ పవర్ఫుల్ మిసైల్ ప్రధాని నరేంద్ర మోడీ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
వైసీపీ 5 ఏళ్లు చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో విజయవంతంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని, రాజధాని నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని గుర్తు చేశారు. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు నారా లోకేష్ మాట్లాడుతూ కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతుందని వెల్లడించారు. గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ వేదికలో పాల్గొనడం ప్రజలు నాకిచ్చిన వరం. మన జిల్లాలో ఉన్న పెదనందిపాటులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలిలో పోరాటాలు జరిగినాయి. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్న తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు కూడా చేశారు. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణ గారు, కనగంటి హనుమంత్ గారు, పర్వతనేని వీరే చౌదరి గారు, తమణంపల్లి అమృతరావు గారు లాంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు. కులం, మతం, ప్రాంతం కంటే దేశం గొప్పది. కులం, మతం, ప్రాంతాల అతీతంగా దేశం కోసం మనందరం ఒకటవ్వాలి. అందరిలో దేశభక్తి ఉండాలి. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు మేము ఈరోజు పరిష్కరించాం. విశాఖ ఉక్కుని కాపాడాం. ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం. పోలవరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ రోజు వస్తున్నాయి. ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం జరిగింది. మన ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. నార్త్ అనంతపూర్ కర్నూలు ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా మన ప్రభుత్వం ఆర్నిసలు కష్టపడుతుంది. ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం. ఇంకా గుంటూరు, కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికి ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్ గా మేము తయారు చేయబోతున్నాం. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని, డిఫెన్స్ పరిశ్రమల్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ ఔన్నత్యాన్ని వివరించారు. గుంటూరు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం శ్రీశక్తి పథకాన్ని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్ నజీర్, గల్లా మాధవీలు లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు 0 ఫేర్ టికెట్ ఇచ్చి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని వివరించారు. 9వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన శక్తి రూపంతో ప్రతి మహిళకి ఉచితంగా బస్సులో ప్రయాణించే ఒక సౌలభ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రసాదించడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావించాలి. సూపర్ 6లో భాగమైన ఫ్రీ ఉచిత బస్సు మహిళలకి అందిస్తున్నామని సూపర్ 6 హామీని అయితే ఇవ్వడం జరిగిందో అది ఈ రోజున ఆగస్టు 15న లాంచ్ చేసుకోవడం చాలా శుభ సంకల్పంగా భావిస్తూ ఉన్నాము. అయితే ఇది గుంటూరు పల్నాడు డిపో 2లో నుంచి ప్రారంభించుకుంటున్నాము. ఇప్పటికే 98 బస్సులతో ఈ యొక్క డిపో మనకి ఉచిత పథకాన్ని అవలంబిస్తూ ఉంది. అనేక మంది ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. ఒక నెలలో 10,000 రూపాయలు వారికి జీతంగా వస్తున్నప్పుడు 3,000 రూపాయలు అందులో ట్రాన్స్పోర్టేషన్ పోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అలాంటి భారాన్ని తగ్గించే ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు అంటే ఇది నిజంగా ఒక విజనరీ లీడర్, ఒక దార్శనికమైన లీడర్కి మాత్రమే సాధ్యము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు.
మహిళా మనుల అందరి తరపున, యావత్ రాష్ట్ర మహిళల తరపున, అదేవిధంగా పశ్చిమ తూర్పు నియోజకవర్గ మహిళల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుంటూ థ్యాంక్ యూ సీఎం సార్ అని అందరం కూడా నినదిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గుంటూరు నల్లపాడు బాసరా స్కూల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం 1947వ సంవత్సరంలో ఎందరో స్వాతంత్ర సమరయోధులు చేసిన కృషికి గాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజును అందరూ గుర్తుంచుకోవాలని, వారందరినీ స్మరించుకోవాలని అన్నారు. దేశం మనకి ఏం ఇచ్చిందో కాదు, దేశానికి మనం ఏం సేవ చేశామనేదే ఆలోచనతో ముందుకు సాగాలని అన్నారు. ప్రతి మనిషి సేవాభావం కలిగి ఉండటం కాకుండా భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలని కోరారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుమారుగా 200 సంవత్సరాలు పరాయి దేశస్థల పాలనలో మగ్గిపోయినటువంటి మనకు ఈరోజు ఇంత ఆనందంగా అందరం గడుపుతున్నామంటే కారణం ఎందరో మహానుభావుల త్యాగఫలం. సుమారుగా 3.5 లక్షల మంది తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి మరి మన దేశానికి స్వాతంత్రం ఇవ్వటం జరిగింది. ఆ రోజు మన జాతీయ నాయకులైనటువంటి మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి మహానుభావులు ఎందరో తమ త్యాగాలను పణంగా పెట్టి మనకి స్వాతంత్రం ఇప్పించడం జరిగింది. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో మన కోసం కాపలా కాస్తున్నటువంటి మన జవాన్లు, తన ఆకలిని చంపుకొని అందరికీ ఆహారాన్ని అందిస్తున్నటువంటి మన రైతన్నలకు, మరి భావితరాలకు స్ఫూర్తితో మన విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని చాటుకొని దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేమి సేవ చేశాను అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్క పౌరుడు ఎదగాలని, ఉన్నత ఆశయాలతో దేశం కోసం పాటుపడి సొసైటీకి మరి తమ వంతు సేవ చేసి భావితరాలకు స్ఫూర్తినిస్తారని అభినందిస్తూ మరి ఈరోజు ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడందరికీ కూడా మరి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.